గత వీడియోలలో మనం బహుపదుల గురించి, ముఖ్యంగా రేఖీయ బహుపదులు మరియు వర్గ బహుపదుల గురించి నేర్చుకున్నాం కదా. మీకు తెలుసా కొన్ని వర్గ బహుపదులను రెండు రేఖీయ ద్విపదుల లబ్ధంగా వచ్చేటట్లు కారణాంక విభజన చేయవచ్చని? ఈ వీడియోలో మనం x² + bx + c రూపంలో ఉన్న ఒక వర్గ బహుపదిని తీసుకుని కారణాంక విభజన చేద్దాం. ఈ రూపంలో ఉన్న కొన్ని వర్గ బహుపదులను x + α × x + β రూపంలో కారణాంక విభజన చేయవచ్చు. ఇక్కడ ఇవి రెండు గ్రీకు అక్షరాలు. వీటిని ఆల్ఫా మరియు బీటా అని చదువుతాం. ఇక్కడ x² - 3x - 10 అటువంటి ఒక వర్గ బహుపది. దాన్ని x + α మరియు x + బీటాల లబ్ధంగా రాసుకుందాం. మనకు ఆల్ఫా మరియు బీటాల విలువలు తెలిస్తే మనం సులభంగా కారణాంకాలు x + α మరియు x + బీటాలను రాయవచ్చు. కాబట్టి ముందుగా మనం ఏ సంఖ్యలో ఆల్ఫా మరియు బీటా కావాలనో కనుక్కోవాలి. వీడియోను ఆఫ్ చేసి ఆల్ఫా మరియు బీటాల విలువలు కనుక్కోవడానికి ప్రయత్నించండి. ఆల్ఫా మరియు బీటాలను కనుక్కోవడానికి ముందుగా రేఖీయ ద్విపదులు x + α మరియు x + బీటాలను గుణించి ఫలితంగా వచ్చే లబ్ధమును x² - 3x - 10తో పోల్చుదాం. రెండు రేఖీయ ద్విపదులను ఎలా గుణించవచ్చో మీరు ఈ పాటికే నేర్చుకుని ఉంటారు. అయినప్పటికీ ఈ విధానాన్ని మరొకసారి చూద్దాం. దాని కొరకు x + ఆల్ఫాలోని ప్రతి పదాన్ని x + బీటాలోని ప్రతి పదంతో గుణించాలి. అంటే ముందుగా ఇక్కడ xను xతో గుణించినప్పుడు x² వస్తుంది. అలాగే xను బీటాతో గుణించినప్పుడు బీటా xను, xను ఆల్ఫాతో గుణించినప్పుడు ఆల్ఫా x వస్తాయి. ఇంకా ఆల్ఫా మరియు బీటాలను గుణించినప్పుడు ఆల్ఫా బీటా వస్తుంది. ఫలితంగా వచ్చిన ఈ బీజీయ సమాసము ఈ 4 లబ్ధముల మొత్తము. ఇది మనం ముందుగా తీసుకున్న రెండు రేఖీయ ద్విపదుల లబ్ధానికి సమానము. అలాగే మధ్యలోని రెండు పదములకు చరరాశి x ఒక ఉమ్మడి కారణాంకం. కాబట్టి వాటి మొత్తాన్ని ఆల్ఫా + బీటా × xగా రాయవచ్చు. ఇప్పుడు ఈ రెండు వర్గ బహుపదులను పోల్చి చూద్దాం. ఇది మనకు ఆల్ఫా మరియు బీటాలను కనుక్కోవడానికి ఉపయోగపడుతుంది. అది ఎలాగో చూద్దాం. ముందుగా ఇరువైపులా చరరాశి x యొక్క గుణకాలను సమానం చేద్దాం. అప్పుడు ఆల్ఫా + బీటా -3కు సమానం అవుతుంది. అలాగే రెండు వైపులా ఉన్న స్థిర పదాలను సమానం చేద్దాం. అప్పుడు ఆల్ఫా × బీటా -10కి సమానం అవుతుంది. ఇక్కడ ఆల్ఫా + బీటాల మొత్తము మరియు లబ్ధము కూడా రుణ సంఖ్యలే అవుతున్నాయి. అయితే రెండు ధన సంఖ్యల లబ్ధము ఎల్లప్పుడూ ధన సంఖ్య అవుతుంది. ఉదాహరణకు 5 మరియు 2 ధన సంఖ్యలు, వాటి లబ్ధము 10 కూడా ఒక ధన సంఖ్యయే. అలాగే రెండు రుణ సంఖ్యలను గుణించినప్పుడు కూడా వాటి లబ్ధం ఒక ధన సంఖ్యయే అవుతుంది. ఉదాహరణకు రుణ సంఖ్యలు -5 మరియు -2లను గుణించినప్పుడు వాటి లబ్ధము 10 ధన సంఖ్య అవుతుంది. అంటే రెండు సంఖ్యలు ఒకే గుర్తును కలిగి ఉంటే వాటి లబ్ధము ధన సంఖ్య అవుతుందన్నమాట. కానీ ఇక్కడ ఆల్ఫా మరియు బీటాల లబ్ధము ఒక రుణ సంఖ్య. దాని అర్థం ఏమిటి? ఆల్ఫా మరియు బీటాల్లో ఒకటి ధన సంఖ్య, మరొకటి రుణ సంఖ్య కావాలన్నమాట. ఇక్కడ ఆల్ఫా మరియు బీటాల్లో ఒకటి ధన సంఖ్య, మరొకటి రుణ సంఖ్య. కాబట్టి వాటి లబ్ధము -10 అయ్యేటట్లు ఉన్న అన్ని జతల కారణాంకాలను ఒక్కొక్కటిగా తీసుకుందాం. అలాగే ఆల్ఫా + బీటా -3కు సమానం అవుతుందో కాదో కూడా చూడవలసి ఉంటుంది. ముందుగా -1 మరియు 10 అనే కారణాంకాల జతను తీసుకుందాం. మనకు కావలసిన విధంగా వాటి లబ్ధం -10 అవుతుంది. అలాగే వాటి మొత్తము 9. ఇది మనకు కావలసిన మొత్తం కాదు. కాబట్టి మరొక జత కారణాంకాలను చూద్దాం. 1 మరియు -10 అనే జతను తీసుకున్నాం. వాటి లబ్ధం కూడా -10. అయితే వాటి మొత్తం -9 అవుతుంది. ఇది కూడా మనకు కావలసిన మొత్తం కాదు. కాబట్టి ఇంకొక జతను చూద్దాం. అది -2 మరియు 5. వీటి లబ్ధం కూడా -10. అయితే వాటి మొత్తము 3. కానీ మనకు కావలసిన మొత్తము -3. అందువలన ఇక మిగిలిన కారణాంకాల జతను చూద్దాం. అది 2 మరియు -5. ఇక్కడ లబ్ధం కూడా -10. అలాగే కారణాంకాల మొత్తం -3. ఇది మనకు కావలసిన మొత్తము. కాబట్టి ఆల్ఫా మరియు బీటాలు ఏ సంఖ్యలు? స్పష్టంగా ఆల్ఫాను 2 గాను మరియు బీటాను -5 గాను తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ విలువలు ముందుగా తీసుకున్న కారణాంకాల లబ్ధంలో ఉంచుతాం. కాబట్టి x² - 3x - 10ను ఈ విధంగా కారణాంక విభజన చేయవచ్చు. ఈ వీడియోలో మనం ఒక వర్గ బహుపది x² - 3x - 10ను x + α × x + బీటాల లబ్ధంగా ఎలా కారణాంక విభజన చేయవచ్చో నేర్చుకున్నాం.